హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం స్ట్రింగ్ బఫర్ క్లాస్ గురించి చూసాం, అలానే ఇమ్యూటబుల్ స్ట్రింగ్ గురించి చూసాం. సో ఈరోజు మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే స్ట్రింగ్ బఫర్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం, స్ట్రింగ్ బిల్డర్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. సో అలానే ఈ రెండిట్లకి ఉన్న ద కామన్ థింగ్ ఏంటి అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా మనకి స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ గురించి చెప్పాలి అంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అండ్ స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్ అని చెప్పుకున్నాం. బట్ యాక్చువల్లీ ద స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్, so both predefined classes are mutable. దట్ మీన్స్ మనం దీని మీనింగ్ ఏంటి అంటే ఈ రెండు క్లాసెస్లో ఏ క్లాస్ యూజ్ చేసినా కూడా మనం తీసుకున్న స్ట్రింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ చేంజ్డ్. సో చేంజ్ చేసుకోవచ్చు. ద అనదర్ థింగ్ ఈస్ స్ట్రింగ్ బిల్డర్లో కూడా సేమ్ మనం స్ట్రింగ్ బఫర్లో ఏ పర్పస్ అయితే తీసుకుంటున్నామో, ఏ ప్రాసెస్ అయితే తీసుకుంటున్నామో సేమ్ అలానే మనం స్ట్రింగ్ బిల్డర్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సో సేమ్ స్ట్రింగ్ బఫర్లో మనం 3 కన్స్ట్రక్టర్స్ చెప్పుకున్నాం. సో కన్స్ట్రక్టర్స్ ఏంటి? స్ట్రింగ్ బఫర్, ఎంటీ స్ట్రింగ్ బఫర్, సో ఇట్ క్రియేట్స్ ఎంటీ స్ట్రింగ్. అగైన్ ఇక్కడ కూడా మనకి ఏంటి? స్ట్రింగ్ బిల్డర్, సో ఇట్ క్రియేట్స్ ఎంటీ స్ట్రింగ్ బిల్డర్. The second one, string builder with one string argument, that is string of str. So same in string builder. Again string builder of int capacity. So we are giving the length of the string. So same మనం ఏదైతే స్ట్రింగ్ బఫర్లో తీసుకున్నామో అదే మనం స్ట్రింగ్ బిల్డర్లో కన్స్ట్రక్టర్స్ తీసుకున్నాం. సో దీస్ ఆర్ ద కన్స్ట్రక్టర్స్ in string builder. Okay, so same string buffer and string builders both are working same, but what is the difference between string buffer and string builder? Means the first one in string buffer and the string builder, so very small differences are there. అంటే యాక్చువల్గా రెండిట్లకి కామన్ పాయింట్స్ ఎక్కువ, బట్ differences అనేవి only 2 differences are there, main differences. So those are string buffer is less efficiency compared to the string builder. So this is less efficient than string builder. This is more efficient than string buffer. And the next very important difference between string buffer and string builder is it is thread safe. So why it is thread safe? సో ఎందుకు ఇది థ్రెడ్ సేఫ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ బఫర్లో ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ సింక్రనైజ్డ్. సో ఇక్కడ మనకి సింక్రనైజ్డ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ థ్రెడ్ సేఫ్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఎన్ని థ్రెడ్స్ నుంచి మనం ఎన్ని మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసినా, సో వాట్ ఈస్ థ్రెడ్ అనేది మనం కమింగ్ కాన్సెప్ట్స్లో వస్తుంది. సో ఎన్ని అంటే థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్మాల్ ప్రోగ్రామ్. సో ఎన్ని మల్టిపుల్ థ్రెడ్స్ తీసుకున్నా మనకి థ్రెడ్ సేఫ్ ఉండడం వల్ల, అది సింక్రనైజ్డ్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ సేఫ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ థింగ్. బట్ స్ట్రింగ్ బిల్డర్లో మనకి ఇట్ ఈస్ non-synchronized. Okay, so this is non-synchronized and this is synchronized. So this is the difference between string buffer and string builder. So this is less efficient and this is more efficient. Actually string buffer and string builder with string తో difference ఏంటి అంటే మనకి string buffer and string builder mutable, but string వచ్చేసరికి immutable. సో ఇక్కడ లెస్ మెమొరీ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ మోర్ మెమొరీ యూజ్ చేస్తాం. వై? బికాస్ మోర్ మెమొరీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్కి కూడా మనకి ఏంటంటే న్యూగా ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మోర్ మెమొరీ అనేది యూజ్ చేస్తాం, ఇక్కడ లెస్ మెమొరీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈక్వల్స్ అనే మెథడ్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం కాపీ చేయడం, దాని యొక్క కంట్రోల్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ విత్ స్ట్రింగ్ బఫర్ విత్ బిల్డర్.
సో యాక్చువల్గా స్ట్రింగ్ బఫర్కి బిల్డర్కి ఉన్న స్మాల్ వేరియేషన్స్ అయితే ఇవే. ఓకే, ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్.